హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూలై 9th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. రాజులాగే రెడీ అయ్యి అచ్చం రాజులాగే రెడీ ఇంట్లో అందరికీ షాక్ ఇస్తాడనమాట రామ్. అండ్ అలాగే కళావతిని బెదిరిస్తుంది యామిని పన్నిన ఉచ్చులో పడిపోతుంది అనమాట అప్పు. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది ఇదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. అచ్చం రాజులా రెడీ అయ్యి రాజులానే కళావతి ఇంట్లోంచి మెట్లు దిగుతుంటే అందరూ నోరెళ్ళు పెట్టి చూస్తారనమాట. ఇక రామ్ మాత్రం అచ్చం రాజులానే మాటలు విని ఇందిరాదేవి అపర్ణాదేవి తెల్లపై చూస్తారు. ఏమంటాడంటే, నానమ్మ మీ ఇంట్లో వంట మనిషి పేరేంటి అని అడుగుతాడు. లక్ష్మి అంటుంది. అయితే తను చేసిన పప్పులో ఉప్పు లేదు, కూరలో మసాలా లేదు, అన్నంలో అయితే అన్ని రాళ్లే వచ్చాయి కాబట్టి తనని తోటమాలిగా డిస్మిస్ చేసేస్తున్నానని చెప్తాడనమాట. ఇలా అనేసరికి ఇందిరాదేవి అపర్ణాదేవి, ఏంటత్తయ్య వీడు కొత్త రాజా పాత రాజా, వీడికి కానీ గతం గుర్తొచ్చిందా, అచ్చం రాజులానే మాట్లాడుతున్నాడు, ఎంత ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాడు అనుకుంటారు చిన్నగా. ఇంకా అందరూ అలా పిత్తరపోయి చూడటం వల్ల రాజు ఏంటి నిజంగానే రాజులా గంభీరంగా చూస్తే ఏంటి అంతా అలా చూస్తున్నారు అంటాడు. దాంతో గతంగానే గుర్తొచ్చిందని అనుమానాలు ఇంకా అందరికీ పెరిగిపోయాయి అందరు. కానీ రాజు మాత్రం పెద్దగా నమ్మేశారా ఏంటి, అంతా షాక్ అయ్యారా, నేనే కళావతి గారు నిజమైన బాసులను నమ్మేశారు కదా అంటాడు. దాంతో అందరూ ఎమోషనల్ అవుతారనమాట. అవును రామ్, మేమంతా అలానే అనుకున్నాం అంటుంది స్వప్న. ఇంకా కవి కూడా అదే మాట అంటాడు. అవును అన్నయ్య, ఒక్క క్షణం మా వదిన వాళ్ళ ఆఫీస్లో పనిచేసే బాస్ లాగే ఉన్నారు అని అంటాడు అనమాట. ఇంకా రాజులో రామ్ కళావతితో పాటు ఆఫీస్కి బయలుదేరతాడు. వెళ్లే ముందు వాళ్ళ నానమ్మ బ్లెస్ మీ నానమ్మ అంటూ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు అనమాట. దాంతో అపర్ణ ఇంద్రాదేవి తెగ మురిసిపోతూ ఉంటారు. అండ్ అలాగే ఏంటి నన్ను అలా చూస్తున్నారు, కొత్త గ్రహం నుంచి వచ్చానా ఏంటని కూడా సెటైర్ వేస్తాడనమాట. ఇంకా సిద్ధార్థ్తో సహా బోర్డు మీటింగ్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని ఆ సిద్ధార్థ్ గొడవ చేస్తాడనమాట. లాస్ట్ టైం కూడా ఇంత ఆలస్యం చేశారు, ఎండి టైంకి రావాలని తెలీదా అని ఓవరాక్షన్ చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళ మేనేజర్, సార్ ఈరోజు మా బాస్ మా ఎండి రాజ్ సార్ వస్తున్నారు కాబట్టి వెయిట్ చేయాల్సిందే, కాస్త లేట్ అవుతుంది అని అంటాడు మేనేజర్. నేను ఎదురు చూసేది రాజు కోసమే అంటాడు సిద్ధార్థ్. ఇక అప్పుడే రాజు కావ్య ఆఫీస్ ముందు దిగుతారనమాట. అప్పుడు దిగేసి అదరగొట్టేస్తా చించేస్తా అంటాడు రాజు. మీరు మరీ అంత చించద్దు, డౌట్ రాకుండా సమస్యను సాల్వ్ చేయండి చాలు అంటుంది కావ్య. చూస్తారుగా అంటాడు రామ్ గంభీరంగా. ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది ఆమె నుంచి. రామ్ గారు మీరు నడవండి, మీటింగ్ స్టార్ట్ చేయండి, నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని అంటుంది అనమాట. ఇప్పుడు ఫోన్ ఏంటండి, మీరు మీటింగ్కి వెళ్ళాలి, లోపలికి పదండి అంటే 5 నిమిషాల్లో వస్తాను, మీరు పదండి, లోపలంతా మనం అరేంజ్ చేసిన వాళ్ళే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదని. ఇంకా అప్పుడే శృతి ఎదురు రావడంతో శృతితో పాటు రాజుని పంపించి, ఇదిగోండి శృతి ఉంది మీ పక్కనే ఉంటుంది, ఇబ్బంది లేదు, మీరు లోపలికి వెళ్ళండి అని పంపిస్తుంది అనమాట. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసాలో అనగానే, యామిని ఏంటి కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత సమయం పట్టింది అని చెప్పి, కావ్య నీకు 2 షాకింగ్ న్యూస్లు, మొదటిది రాజు గతం గుర్తులేదని సిద్ధార్థకి చెప్పేశాను, రెండవది బోర్డు మీటింగ్లో నువ్వు ఓడిపోయిన తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఫోన్ పెట్టేసి ఇప్పుడు నీ ఆఫీస్లో కోల్పోతావు, తర్వాత నీ ఇంట్లో స్థానం కోల్పోతావు, ఆ తర్వాత నీ మొగుడిని నేను దక్కించుకుంటాను అని చెప్పేసి ఏంటేంటో మాట్లాడుతుంది అనమాట యామిని. ఇంకా కావ్యకి డౌట్ వచ్చేసి వెంటనే కంపెనీ బోర్డ్ మీటింగ్ కాకుండా ఆ యామిని ఇంకేదైనా ప్లాన్ చేసిందేమో అని కంగారుతో స్వప్నకు ఫోన్ చేస్తుంది కావ్య. అక్క అంతా ఇంట్లోనే ఉన్నారు కదా, ఎందుకైనా మంచిది, అంతా జాగ్రత్తగా ఉండండి, ఆ యామిని ఏదో వాగుతుంది, మరో ప్లాన్ ఏదో ఉందని చెప్పింది, అదేంటో చెప్పలేదు అని యామిని చెప్పిన విషయం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. వెంటనే అప్పుకు కాల్ చేస్తుంది. అప్పు ఏమో ఆ యామిని ఏదో ప్లాన్ చేస్తుంది, ఆ యామిని ఏదో ప్లాన్ చేసిందే, నువ్వు జాగ్రత్త అంటే, అయ్యో అక్క దానికి అంత సీన్ లేదు, నిన్ను బోర్డు మీటింగ్ వెళ్లకుండా ఆలోచించేలా చేయడమే తన ప్లాన్ ఏమో, నేను డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తుందేమో, ముందు నువ్వు మీటింగ్కి వెళ్ళక్క అంటుంది అప్పు. ఈ అప్పు చెప్పినా వినకుండా వాళ్ళ అక్క ఎంత చెప్పినా వినకుండా మాట్లాడుతుంది అనమాట. దాంతో అదే నిజమే అనుకుంటూ కావ్య మీటింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బోర్డు మీటింగ్లో రామ్ అచ్చం రాజులాగానే బిల్డప్ ఆ గంభీరంగా కనిపించడం మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ పైకి లేస్తారు రాజుని చూసి. కానీ సిద్ధార్థ అస్సలు ఆవిడ పొగరుగా చూస్తూ ఉంటాడు. హలో రాజ్, ఎలా ఉన్నావు అంటూ పొగరుగా పలకరిస్తాడనమాట. కొత్తగా ఏమైనా కనిపిస్తున్నానండి, బాగానే ఉన్నాను కదా అంటూ తిక్క సమాధానం ఇస్తాడనమాట రాజు. ఇంకా సిద్ధార్థకి ఇంతలో మిగిలిన బోర్డు మెంబర్స్ అంతా రాజుని ప్రేమగా ఇష్టంగా పలకరిస్తారు. ఇక రాజు ఈ మీటింగ్ దేనికైనా అనడంతో సిద్ధార్థ అందుకుంటాడు సీన్. ఆ తర్వాత అప్పును మోసం ఇది ఇట్లా ఉంటుంది. మళ్ళీ మనకు అప్పుని చూపిస్తారనమాట. అప్పుని ఇరికించడానికి సిద్ధమైన యామిని మనుషులు తన ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పును మోసం చేసే యామిని మనుషుల్లో ఒకడు శ్రీను, ఒకడు రాజు, ఒకడు అప్పు తీసుకున్నవాడు, ఒకడు ఇవ్వాల్సిన వాడు అంటే డబ్బులు. అయితే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ బయటే ఉన్న ఇద్దరు ఏసీబీ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. నాకు చిన్న డౌటర్ లంచం తీసుకుంటున్నట్లుగా క్రియేట్ చేసి ఆ లేడీ పోలీసుని పట్టించమని ఆ యామిని మేడం చెప్పారు కదా, సరే కానీ ఆ ఇచ్చే డబ్బులు ఏదో మనమే ఇవ్వచ్చు కదా, ఏసీపీ వాళ్ళు మనకి ఎందుకు డబ్బు ఇస్తున్నారు అంటాడు రాజు శ్రీతో. మనం ఆల్రెడీ ఆ ఏసీబీ వాళ్ళకి ఆ లేడీ పోలీస్ మనల్ని లంచం అడిగిందని చెప్పాం కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇచ్చే డబ్బుల నోట్ల మీద ఏ నెంబర్లు అయితే ఉంటాయో
అది రాసి పెట్టుకొని ఉంటారు. మనం ఆ డబ్బు తీసుకొని ఆ పోలీస్కి ఇవ్వగానే వాళ్ళు లోపలికి వచ్చి ఆమె చేతిలో డబ్బు మీద ఉన్న నెంబర్స్, వాళ్ళు రాసుకున్న నెంబర్స్ కరెక్టేనని ఫిక్స్ అయ్యి అప్పుడు అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం అంటే ఎంత ఈజీ కాదురా అంటాడు శ్రీను రాజుతో. అంతలో అనుకున్నట్లుగానే ఏసీబీ వాళ్ళు వస్తారనమాట. వెంటనే ఈ శ్రీను రాజు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతారు. నిజంగానే ఆవిడ మిమ్మల్ని లంచం అడిగింది కదా అంటాడు అందులో ఒక ఆఫీసర్. అవును సార్, మా ఏరియాలో షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలంటే 1,20,000 లంచం అడిగారు సార్ అని అంటాడు శ్రీను. సరే అయితే ఈ డబ్బు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టే ముందు మాకు ఒక మెసేజ్ చేస్తే మేము వస్తాము అంటాడు. అందులో ఒక అధికారి దాంతో వాళ్ళు ఇచ్చిన డబ్బుతో లోపలికి వెళ్తారు యామిని మనుషులు. ఇక లోపలికి వెళ్ళాక ఒకరంటే ఒకరికి పడదన్నట్లుగా ఆ పువ్వును తిట్టుకుంటూ, మేడం వీడికి ఇవ్వాల్సిన డబ్బు తీసుకొచ్చాను, మీ చేతుల మీదుగా మీరే ఇవ్వండి మేడం, లేదంటే ఈ విధవ ఇవ్వలేదని అబద్ధం ఆడేస్తాడంటే. ఇంటి ఇద్దరు ఒకేసారి వచ్చారంటే ఒకే ఇదిలో ఉంటాం మేడం అన్నారు. మరి ఏదో అక్కడే సెటిల్ చేసుకోవచ్చు కదా అంటే వీడు ఇచ్చినా ఇవ్వలేదు అంటాడు. అందుకని మీ చేత ఇప్పిద్దామని చెప్పి అని మాట్లాడతారు అనమాట. అలాగని అప్పు చేతిలో డబ్బు పెడతాడు. డబ్బు పెట్టే ముందు వాళ్ళల్లో ఒక సీక్రెట్గా మెసేజ్ చేస్తాడనమాట. పెట్టేసి దాంతో ఇంకా లోపలికి ఏసీపీ వాళ్ళు వచ్చేసి టైంకి అప్పు చేతిలో డబ్బులు ఉంటాయి. వాటిని లాక్కొని నెంబర్లు చూస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోతాయి. అప్పు షాక్ అవుతుంది అనమాట. పైగా శ్రీను వాళ్ళ షాప్ పర్మిషన్ కోసం ఉన్న ఫైల్ కూడా అక్కడే ఉంటుంది. అంతా సరిపోతుంది. దాంతో క్షణాల్లో అధికారులు అప్పుని సస్పెండ్ చేస్తారు. అరెస్ట్ చేసి వివరించాలి అని అక్కడ ఉన్న అరెస్ట్ చేసి ఈవిడ్ని విచారించండి అని కానిస్టేబుల్ చెప్తాడు. అప్పు ఏమో అబద్ధం చెప్పేలోపు ఈ యామిని మనుషులు మాట మార్చేస్తారు. ఎందుకు మేడం అబద్ధం చెప్తున్నారు? అప్పు వీళ్ళంతా చెప్పేది అబద్ధం అని చెప్పేలోపు వాళ్ళు మాట మార్చేస్తారు. అంటే ఎందుకు మేడం అబద్ధం చెప్తున్నారు? మీరేగా మా షాప్ పర్మిషన్ కోసం లంచం అడిగారు అని అంటారనమాట. అప్పు సార్ ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం ఇరికించారు సార్, నేనే తప్పు చేయలేదు, మీరు నాకు 5 నిమిషాల సమయం ఇవ్వండి, వీళ్ళ చేత నిజం కక్కిస్తానంటే ఎందుకు మీ లాఠీ చూపించి చేస్తారా? లేదు సార్ అలా కాదు అని అంటుంటే వాళ్ళు అడ్డుపడతారనమాట. అప్పుకి ఏమాత్రం సపోర్ట్ చేయరనమాట. ఇంకా అప్పు ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఒకవైపు బోర్డు మీటింగ్, ఇంకోవైపు అప్పు అరెస్ట్తో కావ్య ఎలా సతమతం అవుతుందో ఏమో తెలియదు. ఇంకా కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజ్కు ఏదో జింబాబ్వే నుంచి బంగారం తెచ్చాడని సిద్ధార్థకి షాక్ ఇస్తాడనమాట. కావ్య ఏమో గతం గుర్తొచ్చిందనుకో మురిసిపోతుంది. ఆ తర్వాత కావ్యకు రాజ్ ప్రపోజ్ చేసే సమయానికి ఆమెని ఫోన్ చేసి మీ అప్పు అరెస్ట్ అయింది, లంచం తీసుకుంటూ దొరికిందంట అని చెప్తుంది. ఇక రాజ్ ప్రపోజ్ చేసేది వినకుండా అర్జెంట్ పని ఉందని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది. రాజ్ మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. మొత్తాన్ని అయిపోతే తర్వాత యామిని రాజ్తో మాట్లాడుతుంది. బావా యామిని అంటే కావ్య అంటే నీకు ఇష్టం లేదు, కావ్యకి నువ్వంటే కళావతి గారికి నువ్వంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తుంది అంటే ఎందుకంటే చూడండి నిన్ను చులకన చేసినట్టు చేస్తుందని చెప్పి కళావతి గారి మీద రామ్కి అయిష్టం కలిగేలాగా చేస్తుందన్నమాట. మరి అంతవరకు యామిని మాటలు విని మరి రాజు ఎలా మారిపోతాడు ఏంటి అనేది చూడాలి. మరి అప్పుని ఎలా కాపాడుతుంది కావ్య వెళ్ళి అనేది కూడా రేపటి ఎపిసోడ్లో చూడాలండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.